టీడీపీలో ఏం జరుగుతుంది? పార్టీని చంద్రబాబు ఎలా నడిపిస్తున్నారు? నేతలు చేసిన తప్పులను సరిదిద్దుతున్నారా? వాళ్ళ తప్పులకు వత్తాస పలుకుతున్నారా? తండ్రి కొడుకులే తప్పులు చేస్తున్నారా? విశాఖ భూ కుంభకోణాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? కబ్జా భాగవతంలో చిన్నబాబు చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయా? సైకిల్ ఎందుకు దారి తప్పుతుంది? అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుతున్నారన్నట్టుగా ఉంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు. పార్టీని ఆయన నడిపిస్తున్న తీరు, నాయకులకు ఆయన ఇస్తున్న సూచనలు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని తెలుగు తమ్ముళ్లే అనుకుంటున్న పరిస్థితి. డైరెక్ట్గా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓ ఎమ్మెల్యే పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఘటన నుంచి జనం తేరుకోకముందే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ తహసీల్దార్పై దాడికి తెగబడ్డారు మరో టీడీపీ ఎమ్మెల్యే. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ఎమ్మెల్సీ ఒకరైతే సామాన్యులకు చెందిన భూమిని దర్జాగా కబ్జా చేసిన ఘనుడు మరో ఎమ్మెల్సీ. భూములు కబ్జా చేసిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి బాగోతం అలా ఉంటే ఆయన మామ దివాకర్ రెడ్డిది మరో పంథా. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన చేసిన హంగామా ఆయన స్థాయికి తగినది కాదేమో. ఇక ఇవన్నింటికీ పరాకాష్ట ఆంధ్రప్రదేశ్లో తాజాగా చోటు చేసుకుంటున్న భూ కుంభకోణం. 1,00,000 ఎకరాలకు సంబంధించిన భూ కబ్జా వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు టీడీపీ అధినేత అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. విశాఖపట్నం జిల్లాలో భారీ కుంభకోణం జరిగినట్టు చంద్రబాబు కేబినెట్లోని మంత్రే గగ్గోలు పెడుతున్నా దాన్ని తేలిగ్గా తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలకు పార్టీ పరువు ఇంతగా దిగజారడానికి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరే కారణమని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. బాబు డైరెక్షన్లో పార్టీ అష్టకష్టాలు పడుతోందని అంటున్నారు. సమన్వయం పేరుతో ఆయన చిక్కుల చదరంగంలో కూరుకుపోయారని చాలా మంది నిర్మోహమాటంగా అంటున్నారు. చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తున్న తెరచాటు పనులు, తెర వెనుక మంత్రాంగం అర్థం కాక తెలుగు తమ్ముళ్లు కుస్తీలు పడుతున్నారు. మొత్తానికి సమన్వయ కమిటీ సమావేశాలు రెగ్యులర్గా జరుగుతున్నా టీడీపీలో సమన్వయం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మరి సమన్వయం సాధించేందుకు చంద్రబాబు ఎలాంటి పావులు కదుపుతారో చూడాలి. ఇక విశాఖ ఎయిర్పోర్ట్లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరంగం సృష్టించారు. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో ఇండిగో విమాన సిబ్బందిపై దాడి చేశారు. ఇండిగో కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆలస్యంగా వచ్చినందున బోర్డింగ్ పాస్ ఇవ్వలేమని ఇండిగో సిబ్బంది చెప్పిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పట్టించుకోలేదు. మరింత రెచ్చిపోయిన జేసీ ఇండిగో సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అధికారం ఉందన్న అహంకారంతోనే జేసీ విశాఖ ఎయిర్పోర్ట్లో ఇష్టానుసారంగా రెచ్చిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ చేసిన తప్పును సమర్థించుకున్నారు తప్ప క్షమాపణ చెప్పలేదు. తను ప్రవర్తించిన తీరు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్న జేసీ మాత్రం తప్పు తనది కాదనే అడ్డంగా వాదించారు. తప్పంతా ఇండిగో సిబ్బంది మీడియాదేనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8:10 ఇండిగో విమానం బయలుదేరింది. దీనికి అరగంట ముందు ఇండిగో సిబ్బంది తమ కౌంటర్ను మూసివేశారు. అయితే ఆలస్యంగా 7:45 వచ్చిన జేసీ ఇండిగో సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. బెదిరించి మరీ పాస్ తీసుకొని ప్రయాణం చేశారు. జేసీ ప్రవర్తన ఇదే మొదటిసారి కాదు. గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్లోనూ కూడా జేసీ ఇదే తరహాలో వీరంగం సృష్టించారు. అప్పుడు ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. మొత్తం మీదకి దారి తప్పుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే అక్రమాలకు దిగుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, వీరిపై చర్యలు తీసుకునే రీతిలోనే చంద్రబాబు పాలన కొనసాగుతుందా, లేకపోతే వాళ్ళని రక్షించడానికి కొత్త వివాదాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? దీనిపై డిస్కస్ చేద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ గుడివాడ గురునాథ్ ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి ఇష్యూతో పాటుగా గతంలో ఈ భూ కుంభకోణానికి సంబంధించి, ల్యాండ్ స్కామ్కి సంబంధించి కొన్ని కీలకమైన ఆరోపణలు, సాక్ష్యాలు సైతం వెలుగులోకి వచ్చినా సరే ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. ప్రభుత్వం వెళ్లాల్సిన మార్గంలో వెళ్ళలేదు.
దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను ఒక రకమైన విమర్శలు గట్టిగా వస్తున్నాయి. అమర్నాథ్, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం కావచ్చు, లేకపోతే మొన్న ల్యాండ్ స్కామ్ మీద గంటతో పాటుగా ఆయన అనుచరుల వ్యవహారం కావచ్చు, ఏ విధంగా చూడాలంటారు? సరే, ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారి తీరు చూసిన తర్వాత ప్రజాప్రతినిధుల మీద ఈరోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు వీళ్ళు పక్కన పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇటువంటి కార్యక్రమం చేశాడు ఆయన, ఈరోజు విశాఖపట్నంలో ఆయన వెళ్ళింది సహజంగా బోర్డింగ్ పాసెస్ ఇష్యూ చేసినప్పుడు కానీ, లేకపోతే మనం ఎయిర్లైన్స్ టికెట్ తీసుకున్నప్పుడు కానీ క్లియర్గా మెన్షన్ చేస్తారు దాని మీద 90 నిమిషాల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి, 45 నిమిషాల ముందు గేట్స్ క్లోజ్ చేస్తారు అనేటువంటిది అందరికి తెలిసినటువంటిది. ఈరోజు ఎంపీలో లేకపోతే మంత్రుల్లో లేకపోతే సామాన్య ప్రజల్లో దీనికి ఇది కాదు, క్లియర్ కట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రివిలేజెస్ ఏదైనా ఉంటే ముందు బోర్డింగ్ పాస్ తీసి ఇష్యూ చేసి పెట్టుకోవడం, లేకపోతే ఇంకోటి ఏమైనా ఎంపీస్కుంటే ఉండాలి తప్ప, అంతే తప్ప ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసినటువంటి తప్పుని మళ్ళీ నేను చేయలేదనేటువంటి మాటలు ఈరోజు మీడియాతో చెప్తూ, ఈరోజు వాస్తవాలు ఈరోజు టీవీలో కనబడుతుంది, సీసీ కెమెరాలో కనబడుతుంది ఒక వాస్తవం అయితే, నేను దానికి అటువంటి కార్యక్రమాలు ఏది చేయలేదు, నేను జెంటిల్ మ్యాన్ అని పిలిచాను, నేను జెంటిల్గా మాట్లాడాను అనేటువంటి మాటలు చెప్తా ఉంటే ఇంకా నమ్మే పరిస్థితిలో ఈరోజు ఎవరు, ఎందుకంటే కళ్ళతో కనిపిస్తున్నటువంటి వాస్తవాలు ఈరోజు ఎవరు తారుమారు చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఇదే రకమైనటువంటి ఒక ఆరోపణ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీద తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఎంపీని రిమాండ్లోకి తీసుకొని దాదాపు 15 రోజులు ఆయన నెల్లూరు జైల్లో గడిపినటువంటి సందర్భాలు చూసాం. ఈరోజు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఉదయం కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసు ఫైల్ చేయలేదు. అంటే ఆయన చేసిన తప్పు కాదని చెప్పి ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తూ ఉందా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా దాన్ని సమర్థిస్తూ ఉన్నాడా, లేకపోతే పక్కనే ఉన్నటువంటి నీతులు చెప్పేటువంటి అశోక్ గజపతిరాజు గారు సాక్షాత్తు సంఘటన జరుగుతుంటే ఎయిర్పోర్ట్లో ఉండి దీన్ని సమర్థించారనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఈ రకమైనటువంటి మొన్న కూడా మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఈరోజు రోజుకి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఈరోజు ఎంపీలు అన్నంత మాత్రాన 2 కొమ్ములు ఉండవు, లేకపోతే వాళ్ళు ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉండవు. ఈరోజు ఒక గౌరవమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి ఈరోజు పంపించినప్పుడు ఎంపీ ప్రజాప్రతినిధి అనేవాడు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి నలుగురికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేసి ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే ఏదైతే అమర్నాథ్ దురదృష్టమో లేకపోతే మరో రకంగానే చెప్పాల్సి రావచ్చు, విశాఖపట్నానికి సంబంధించి ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి ఇష్యూ కావచ్చు, లేకపోతే మొన్న ల్యాండ్ స్కామ్ వ్యవహారాలు కావచ్చు, నేరుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని, ఇలాంటి వ్యవహారాల్లో ఉంటున్నారు అనే ఒక రకమైన సమాచారం వచ్చిన తర్వాత, ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఆ రీతిలోనే ముందు కదులుతుందా ప్రభుత్వం ఏదైనా? సార్, క్లియర్ కట్గా శ్రీహరి గారు ఒక విషయం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఎమ్మెల్సీలని మొన్న ఎన్నుకున్నారు. మొన్న మార్చిలో ఎన్నుకున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలని ఈరోజు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. అంటే ఏ రకమైనటువంటి వ్యక్తులకు మీరు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తాలూకు వ్యవహారం దాంట్లోనే కనబడతా ఉంది. ఒక వ్యక్తి ఏమో సిబిఐ కేసులు ఇరుక్కొని బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి దాదాపు 400 కోట్లు పెట్టినట్టు వాకాట్ నారాయణ రెడ్డి మొన్న సస్పెండ్ చేశారు. నిన్న హైదరాబాద్లో భూ మైనింగ్ చేసి భూ మాఫియా చేసినటువంటి దీపక్ రెడ్డిని ఈరోజు సస్పెండ్ చేశారు. ఈరోజు ఇంకా విశాఖపట్నానికి విషయానికి వస్తే ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారం అంతటిని రక్తి కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారంటే, మొన్న జూన్ 1వ తారీఖున స్వయంగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని మండలాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ పోయాయి, దాదాపు 16,000 అడంగల్స్ పోయాయి, 1 వీల్ కనిపించట్లేదు, దీని రికార్డ్స్ కనిపించట్లేదు, హుదూద్ తుఫాన్లో పోయాయి అన్నటువంటి మాట సాక్షాత్తు జిల్లా మ్యాజిస్ట్రేట్ చెప్పారు. చెప్పిన తర్వాత విశాఖపట్నానికి లోకేష్ గారు విశాఖపట్నం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడో, ఏ పర్యటన పెట్టుకొని వచ్చాడో తెలియదు, కానీ అదే రోజు జిల్లా కలెక్టర్ గారు పత్రికా సమావేశం పెట్టి లేదు కేవలం 277 ఎకరాలు మాత్రమే అన్యాక్రాంతం అయ్యాయి, ఈ కబ్జాకు గురయ్యాయి, దీని మీద యాక్షన్ తీసుకుంటామని ఒక మాట చెప్పారు. ఈరోజు బహిరంగ విచారణ చేస్తాం, ఈరోజు 15వ తారీఖున ఈరోజు విచారణ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర పెద్దలు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టి దీని మీద ఏమీ విచారణ అవసరం లేదు, సిట్తో ఒక విచారణ వేస్తాం, బహిరంగ విచారణ అవసరం లేదు, సిట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నటువంటి మాట చెప్పారు. ఒక పక్క ఏమో అయ్యన్న పాత్రుడు గారు క్లియర్ కట్ గా ప్రెస్ స్టేట్మెంట్స్ లో, ఆయన మీటింగ్స్ లో ఒక విషయం శ్రీహరి గారు ప్రెస్ స్టేట్మెంట్స్ కు క్లియర్ కట్ గా ఇందులో రాజకీయ పెద్దలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు,
ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పినప్పుడు మరి గంటా శ్రీనివాసరావు గారు ఎందుకంటే భుజాలు తడుకుంటున్నాడు? ఆయన ఎందుకు భుజాలు తడుకుంటున్నారు? ఆయన ఎందుకు మొత్తం మంది కూలంశకంగా చూసుకుంటే ఎవరు ఏం తప్పు చేసినా పర్వాలేదు, అధికార పార్టీలో ఉంటే చాలు, ఎవరు ఏం చేసినా పర్వాలేదు, ఎయిర్పోర్ట్ సిబ్బంది మీద దాడి చేసినా పర్వాలేదు, ల్యాండ్ ఆక్రమించినా పర్వాలేదు, ఏది చేసినా ఫీలింగ్ లో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. యాక్షన్ అనేది ఉండదు అనేది ఒక రకమైన అభిప్రాయం, అంతే కదా? యాక్షన్ అనేది పచ్చ చొక్కా వేసుకున్నాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ తప్పు చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి ఒప్పుకుంటా ఉన్నారు. ఒక్క నిమిషం కనబడతా ఉంది. ఓకే అమర్నాథ్, కొద్దిసేపటి క్రితం జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు, ఒకసారి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పైన చేయలేదు. ఇప్పుడే నేను కూడా చూసే దాంట్లో టీవీలో వేరే దాన్ని ఊరిక పక్కనకు పెట్టినట్టుగా ఉంది తప్ప వేసి కొట్టినట్టు డిస్ట్రాయ్ చేసి ఎక్కడా లేదు. వరకు డోర్స్ క్లోజ్ చేస్తే మీరు మాకు ఎంట్రన్స్ ఇవ్వని మేము అడగటం లేదు. డోర్స్ క్లోజ్ చేయనప్పుడు అందరూ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు? ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా ప్రస్తావిస్తారు. తప్పకుండా అవసరమైనప్పుడు తప్పకుండా ప్రస్తావిస్తారు. One question, sir. Sir, one question. On the light, sir. One question. One question, sir. Please. Sir, he's asking you. Sir, he has the footage. Sir, the footage says he's asking you. Sir. One question, sir. Sir, one question, sir. విశాఖ ఎయిర్పోర్ట్ వివాదానికి సంబంధించి మీడియా ప్రతినిధులు జేసీ దివాకర్ రెడ్డిని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకసారి రవిచంద్రారెడ్డి గారు, ఇందాక ఆయన చేసిన ఇందాక సీసీ క్యామ్లో మనకు వచ్చిన విజువల్స్ చూసిన తర్వాత, ఆయన ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత, ఇప్పుడు చెప్తున్న మాటలకి ఆ జరిగిన ఘటనకి మధ్య ఏమైనా పొంతన కుదురుతుందా? ఎక్కడైనా ఆయన నిజాయితీగా సత్యాలు చెప్తున్నారా లేకపోతే చాలా అడ్డంగా అబద్ధాలు ఆడుతున్నారా? ఈరోజు మనం చూస్తున్న ఫుటేజ్ని కానీ పరిశీలించినట్టయితే దురుసైన ప్రవర్తన అనేది విజిబుల్గా కనపడుతుంది. కానీ ఆ ఫుటేజ్ ఏదైతే లీక్ చేశారో వ్యూహాత్మకంగానో మరి ఎవరికైనా భయపడి చేయలేదో కానీ దాని వాయిస్ ఫుటేజ్ లీక్ చేయలేదు. గతంలో మనం చూసాం శివసేన ఎంపీ గారు వాయిస్ కూడా తర్వాత లీక్ చేయడం జరిగింది. ఈరోజు ఎయిర్లైన్స్ వాళ్ళు ఆల్రెడీ కేసు ఏదైతే నమోదు చేయించారో సరైన చర్యలు తీసుకోకపోతే నాకు తెలిసి వాళ్ళ ఆడియో ఫుటేజ్ కూడా లీక్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ఫుటేజ్ భద్రంగా ఉంటుంది. గతంలో మనం చూసాం శివసేన ఎంపీ ఏదైతే చేశాడో ఆ చేసినప్పుడు అన్ని ఎయిర్లైన్స్ ఒకటై అతన్ని మళ్ళీ ఫ్లైట్లో ఎక్కకుండా ఎన్ని రోజులు నానా తిప్పలు పెట్టారో, సాక్షాత్ పార్లమెంట్లో అతను గోడు విడిపించుకుంటే కూడా కారులో బయలుదేరి పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నప్పుడు ఢిల్లీ దాకా ప్రయాణం చేసిన కంపల్షన్ అతను కల్పించారో అలాంటివి మనకు ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదు. గతంలో మనం చూసాం కోడెల గారు ఒకసారి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఉంది. అంతేకాకుండా అశోక్ గజపతిరాజు గారు మర్చిపోయానని చెప్పి సాక్షాత్తు ఎయిర్లైన్స్ మంత్రి అయినా కూడా మ్యాచ్ బాక్స్ జోబులు అంటే పెట్టుకుని ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత చూసుకోలేదని వెనక్కి ఇచ్చిన సంఘటన ఉంది. అంటే వీళ్ళందరూ కూడా సరైన చర్యల్ని పాటించలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం 45 నిమిషాల ముందు గేట్ క్లోజ్ అంటే ఎవరికైనా ఒకటే రూల్ కదా. మరి దబాయిస్తేనో లేకపోతే గట్టిగా నిలదీస్తేనో లేకపోతే దురుసుగా ప్రవర్తిస్తేనో అదే ఫ్లైట్లో ఆయన వచ్చారు కదా. అంటే ఆ ఫ్లైట్లో కానీ వచ్చుంటే దబాయిస్తే పని జరుగుతుందనే మెసేజ్ మీరు ఈ దేశానికి ఇవ్వదలుచుకున్నారా? మీరు ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సామాన్యుడికి ఒక చట్టం, మీకు ఒక చట్టమా? గతంలో మేము కూడా అనేక సార్లు ఫ్లైట్ మిస్ అయిన దాఖలాలు ఉన్నాయి, 15,000 ఖర్చులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి, ఎక్స్ట్రా పేమెంట్ కట్టి తీసుకుని ఒక్క నిమిషం తేడాతో. కానీ 45 నిమిషాలంటే 44 నిమిషాలకు కూడా అలౌ చేయని రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం దబాయిస్తే పని జరుగుతుంది అనే దానికి సాక్ష్యం ఈ పసుపు జెండా. ఈ పసుపు జెండా అమెరికాలో గ్రీన్ కార్డు ఎంత ముఖ్యమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పసుపు రంగు ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం పడిందేమో. అది వేసుకుంటే లైసెన్స్ టు డూ ఎనీథింగ్ అనే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరు అందరూ చూస్తున్నారు, నెటిజన్లు చూస్తున్నారు, దేశం అంతా ఈరోజు మీడియా పాయింట్లోకి వచ్చి అడుగుతున్నారు. తర్వాత దీని మీద ఇంతటితో ఇది ఆగుతుంది అనుకోవట్లేదు. ఇది చల్లారిపోవడానికి ఎయిర్లైన్స్ బహుశా అనుమతించకపోవచ్చు, వీళ్ళు ఏదైనా రాజీ ప్రయత్నాలు చేస్తే చెప్పలేం. కానీ గతంలో అశోక్ గైక్వాడ్ మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో అంత తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే దాంట్లో మధ్యస్థం నడిపిన బాధ్యత అశోక్ గజపతిరాజు గారిదా, మన ముఖ్యమంత్రి గారు ఉంటారో తెలియదు. ఎందుకంటే అనేక సమస్యల మీద ముఖ్యమంత్రి గారు రాజీలు చేసి ఈ మధ్య అనేక కేసులు నీరుగార్చిన విషయం మనం చూసాం. రైట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బండారు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున కేకలు వేశారు, అరుపులు వేశారు, దూషించారు, పెద్ద ఎత్తున దూషించారు. ఆ ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ముగిసి ఏడాది గడవక ముందే మళ్ళీ ఇవాళ విశాఖ ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది.
మనం ఇప్పుడు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూస్తున్నాం. గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానాశ్రయ సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి ఎలా వాగ్యుద్ధానికి దిగుతున్నారో కళ్ళారా చూడొచ్చు. దీని తర్వాత ఇవాళ ఇన్సిడెంట్లో కూడా మొత్తం మీదకి ఎయిర్పోర్ట్ సిబ్బందిపై నేరుగా నెట్టుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీనివాసరావు గారు, అంటే ఒకే ఎంపీ ఒకే తరహా ఇన్సిడెంట్ 2016లో ఒక ఇన్సిడెంట్, 2017లో ఇంకో ఇన్సిడెంట్. అప్పుడేం చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు కంప్లైంట్ చేసినా సరే ఇప్పటికీ కేసు నమోదు. ఎందుకలా ఒక ఎంపీ అలాంటి తప్పును పదే చేస్తున్నందు వల్ల ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఒక రకమైన ప్రశ్న ప్రజల నుంచి చాలా గట్టిగా వస్తుంది. శ్రీహరి గారు, ఇవాళ మీరు 4th ఎస్టేట్లో 2 అంశాలు తీసుకున్నారు. 2 విశాఖపట్నానికి సంబంధించినవి, 2 అధికార పార్టీకి సంబంధించినవి. 2 అంశాలు దానికి ఉన్నాయి కనుక ముందు సరే ఇప్పుడు ఎయిర్పోర్ట్ విషయం మాట్లాడుకోవాలంటే నేను ఒక పాత జ్ఞాపకాన్ని మీకు ఈ సందర్భంలో చెబుతున్నానండి. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళు అయింది అనుకుంటాను. ఒబామా వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు మా పిల్లల దగ్గరికి నేను అమెరికా వెళితే సియాటిల్లో మొన్నటి పేపర్లో చూస్తే ఆయన ఎక్కడో చిన్న క్యాంటీన్లో రోడ్ సైడ్ దాంట్లో పోయి టీ తాగుతున్నట్టు వచ్చింది ఫోటో. అసలు దానికి సంబంధించిన వార్త సమాచారం ఏంటంటే ఆయన యాక్చువల్గా ఒక ఆయన ఎయిర్ ఫోర్స్ 1 అనే దాంట్లో ప్రయాణం చేస్తాడు అమెరికా ప్రెసిడెంట్. అక్కడి నుంచి టేక్ ఆఫ్ దింపడానికి ముందు ఇంకొక హెలికాప్టర్ ఏదో వస్తుంది అక్కడే ల్యాండ్ కావాలన్నమాట. ఒక పేషెంట్ని తీసుకొస్తున్నారు. దాంట్లో పేషెంట్ని తీసుకొస్తే వెంటనే వీడు చెప్పారు పేషెంట్ ఈస్ కమింగ్ అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఒబామా తన టేక్ ఆఫ్ని ఆఫ్ చేసి పోస్ట్పోన్ చేసుకొని పక్కన టీ తాగడానికి వెళ్ళిపోయి ఆ పేషెంట్ని తీసుకొచ్చే విమానాన్ని ల్యాండ్ అయ్యేటట్టుగా చేశాడు. దట్ అసలు ఆయన ప్రెసిడెంట్ ఒబామాకు మించింది ఏముంటుంది చెప్పండి. అక్కడ ఎయిర్ ఫోర్స్ 1 అంటే అది ఫస్ట్ రాజకీయ పదవిలో కల్లా గొప్ప పదవి అనుకోవచ్చు. గొప్ప పదవి. ఆ ఎయిర్ ఫోర్స్ 1కి అన్ని క్లియరెన్స్లు టకాటకా వెళ్ళి ఇచ్చేస్తారు వాడు. అలాంటిది అక్కడ అంత అభివృద్ధి చెందిన దేశంలో ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఒక అమెరికన్ పేషెంట్ చేసినటువంటి పని అది. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు ఎలా ఉన్నాయండి? ఊరికే ఏమన్నా అసలు అరాయించుకునేట్టు ఉన్నాయి వాటితో పోల్చుకుంటే. ఎప్పుడు మనం ఆ స్థాయికి ఎదుగుతాం, ఎప్పుడు అది అనుకుంటామండి. ఈ వెనకాల నలుగురు, ముందు ఒక నలుగురు, వీళ్ళు ఒక ఖైదీని ఉరిదీసే ఖైదీని పట్టుకుపోయినట్టు ఈ రాజకీయ నాయకుల్ని లా మేకర్స్ అంతా లా బ్రేకర్స్ ఎందుకు అవుతున్నారు? అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు లాను బ్రేక్ చేయడానికి అంత ఉత్సాహం చూపెడుతున్నారు? ఒకవేళ పందెం అంటూ పెడితే, ఈ లా బ్రేక్ చేయడంలో పందెం అంటూ పెడితే వాళ్ళు ఎందుకు అంత ముందుగా ఎక్కువ? నేను ఒక మాట చెప్తానండి, నేను ఒక తప్పు చేస్తాను, పోలీస్ స్టేషన్లో నన్ను పట్టుకుపోతారు. సరే నేను ఏదో ఆవేశంలో చేశాను అని చెప్తే కొంత జెన్యూనిటీ ఉంటుంది, వదిలేసారనుకున్నాం. నేను మళ్ళీ అదే తప్పు చేశాను అనుకోండి, వాళ్ళ భాషలో ఏమంటారు తెలుసా అండి, హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. మీద ఈ తప్పు చేయడం అనేది వీడికి అలవాటు అయిపోయింది అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 16లో ఒకటి, మళ్ళీ 17లో ఒకటి చూస్తున్నాం. కిందది 16లో జరిగింది, పైనేమో ఇవాళ జరిగింది. ఇక మరి దీనికి ఏం చెప్పాలి చెప్పండి? ఎవరికి వాళ్ళు ఇవాళ మాకు నిజమే పార్లమెంట్ సభ్యుడు అంటే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి వాళ్ళకి. ప్రివిలేజెస్ ఎక్కడంటే సెక్యూరిటీ దగ్గర కాదు. సెక్యూరిటీ దగ్గర మీకు ప్రివిలేజెస్ ఏంటంటే మీరు నేను అందరం సమానే. అతనికి ఉన్నంత మాత్రం ఒక స్పెషల్, ఇంకా మీరు చెప్పారు అగ్గిపెట్టే సంఘటన, అతను పట్టుకుపోలేడు కదా. కొన్ని చోట్ల మీరు ప్రివిలేజెస్ ఎంతవరకు ఉంటాయంటే ఆయన్ని కాస్త పక్క ఎంట్రన్స్ నుంచి తీసుకెళ్ళటం, లేకపోతే ఏదో చేయటం, కొన్ని విషయాల్లో మీరు ఇవ్వచ్చు వాళ్ళకున్నది. కానీ అన్నింటిలో కూడా మేము ప్రివిలేజ్ ఏది మేము పట్టుకోము, మా బోర్డింగ్ పాస్ కూడా ఎక్కడ లేకుండా మేము విమానం ఎక్కుతాం అనేది అది అహంకారాన్ని, ఒక అధికార దర్పాన్ని చూపెడుతుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి, వీళ్ళంతా ప్రజాప్రతినిధులు. వాళ్ళకి నిజంగా అర్జెంట్ పనులు ఉండొచ్చు, పార్లమెంట్ సమావేశాలు ఉండొచ్చు, వెంటనే పోవాల్సిన పని ఉండొచ్చు, రిక్వెస్ట్ వాళ్ళకి ఉంది కదా ఒక కార్డు చేతిలో, దాంతో చెప్పుకోవాలి. కానీ ఆ రకంగా బిహేవ్ చేస్తే చుట్టుపక్కల ఎంతమంది చూస్తుంటారండి ఇది? మేము కూడా ఇలా చేస్తే వీళ్ళు ఊరుకుంటారా అని వాళ్ళకి లోపల సామాన్యుడికి ఒకటి, వీళ్ళకి ఒకటి అనేది పెడితే ఎక్కడికండి ఇది? కొన్ని సౌకర్యాలు సదుపాయాలు ఓకే, కానీ ఆ సదుపాయాలు సౌకర్యాలు ప్రివిలేజెస్ పేరుతోటి మీరు ఇలా అసలు అందరినీ వాళ్ళని ఏదో ఒక దైవాంశ సంభూతుల్లాగా మనం వాళ్ళు ఏది చేసినా పర్వాలేదు అనే పద్ధతి ఎంతవరకు సమంజసం? ఇది ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడన్నా అసలు ఎక్కడో మనం చూస్తుంటాం. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు అలా మెట్రోలో వెళ్ళిపోతున్నాడు, వెనకాల పేపర్ చదువుకుంటూ, ఇటుపక్క అటుపక్క ఎవరు సెక్యూరిటీ ఉండరు. ఇలాంటి చూసినప్పుడు ఎప్పుడు మనం ఈ స్థాయికి ఎదుగుతాం? ఇంత గొప్ప సువిశాల దేశం ఇది, పైగా సెక్యూరిటీ పేరు మీద కోట్లు లక్షలు వివేపీ మీద ఖర్చు పెడుతున్న దేశం ఇది. మౌలికంగా కొన్ని ప్రశ్నలు ఏంటంటే, సీసీ క్యామ్ విజువల్స్ అక్కడనే ఉంటాయి, మనం ఏం బిహేవ్ చేసినా ఎట్లా బిహేవ్ చేసినా కనిపిస్తుంది, వెలుగులోకి రాక మానదు, మనం చేసిన తప్పు బయట ప్రజలు గమనించక మానదు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా
బై ఇది అట్లాంటి బిహేవియర్ కానీ అట్లాంటి ధోరణి కానీ ఏ ధైర్యంతో ఎవరున్నారని అండతో అలా ముందు పోతున్నారు ఒక రకమైన ఇది కాదండి. ఒక 50-30 ఏళ్ల క్రితం నుంచి కూడా మనం మామూలుగా ఈ జర్నలిజం ఫీల్డ్లో మొట్టమొదటి మాట ఏంటంటే పత్రికలు వక్రీకరించి రాసినాయి అని చెప్తారు. వాళ్ళు మొట్టమొదటి చెప్పే మాట ఇది. వాళ్ళు చెప్పాల్సింది చెప్పేస్తారు, అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సమాధానం చెప్పుండే ఏంటంటే ప్రజలు అదే పత్రికలు వక్రీకరించి రాసినాయి అంటారు. ఇప్పుడు ఈ విజువల్స్ వచ్చి పడ్డాయి, కొత్తది చూడండి. దొంగల్ని పట్టుకుంటున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు. ఎక్కడో పసిపిల్ల అక్కడ రోడ్డు 3వ అంతస్తు నుంచి పడి ఏదో చచ్చిపోయేదో ఉంది నిన్నగా. ఇవన్నీ దృశ్యాలన్నీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏది దాపరికం లేదండి. అందువల్ల ఎవరికి వాళ్ళు ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడమన్నారండి. ఇది లైవ్లో పోతుందన్న స్పృహ నాకు ఉండాలి. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అనుకోండి, నా పరివే పోతుంది కదా. అట్లనే అక్కడ మనం బహిరంగ ప్రదేశాలకు పోయినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఒక కంట కనిపెడుతుంటుంది. మా అన్నయ్య గారు ఒక మాట చెబుతారు, పరదాల గారు, అమ్మ వెనక నుంచి చూస్తుంది అనుకున్నాడు. అమ్మ చూస్తుందంటే తప్పు చేయలేడు, అది ఆయన ఉద్దేశం. అలానే గమనిస్తున్నారని ఒక స్పృహ ఉంటే వెనక నుంచి ఒకటి చూస్తున్నారు అంటే తప్పు చేయం. అది ఇక్కడ కనబట్టలే మనకి. అది పైగా ఏమంటున్నారు, ఇక్కడి నుంచి ప్రయాణం చేసి అక్కడికి పోగానే విలేకరులకు ఏం చెప్పిన మాటకి దానికి అక్కడ చూసిన దృశ్యాలకు ఏమైనా పొంతన ఉందా? అయినంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే మరి ఏమనుకోవాలి. వాళ్ళకి ఆ రాజకీయం అది ఇస్తుంది. రాజకీయం అనేది ఒక రక్షరేకులాగా తయారైపోయిందండి. అది అన్ని భూత ప్రేత పిశాచాల నుంచి కాపాడినట్టే ఇన్ని రకాల తప్పుల నుంచి, తప్పిదాల నుంచి, నేరాల నుంచి, ఘోరాల నుంచి వాళ్ళని కాపాడటానికి పెట్టుకున్నారా? ఇది ఏంటండి? ఇది ఎక్కడో చోట దానికి ఒక అడ్డుకట్టు ఉండాలి, ఒక స్పీడ్ బ్రేకర్ ఉండాలి. ప్రజాస్వామ్యం ఇది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నియంత్రణ రోజులు కాదు కదండి. అమర్నాథ్ గారు, 2016లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బహుశా అప్పుడు సరైన చర్య తీసుకొని ఉండుంటే జేసీ దివాకర్ రెడ్డి మళ్ళీ అలాంటి తప్పిదానికి పాల్పడి ఉండేవారా అనే ఒక రకమైన ప్రశ్న వస్తుంది. తీసుకునే తప్పు చేసినప్పుడు శిక్షించాలనో లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి స్పృహ నాయకుడికి ఉండాలి. నాయకుడే అటువంటి కార్యక్రమాలు చేసి నాయకుడే దగ్గరుండి అటువంటి ప్రోత్సహిస్తుంటే ఉంటే ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి వెనకున్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారండి? ఈరోజు గతంలో అనేక ఇన్సిడెంట్స్ ఇటువంటి ఎన్నో ఎయిర్పోర్ట్లు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారో గతంలో మిగిలిన ఎంపీస్ మీద కానీ, మొన్న ఇన్సిడెంట్ కానీ, లేకపోతే గతంలో తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే గతంలో గన్నవరంలో జరిగినప్పుడు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాడు? లేకపోతే మొన్న కేసినేని నాని గారు బొండా ఉమ్మ గారు కలిసి ఆర్టీఐ కమిషనర్ని ఆయన మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు? బుద్ధా వెంకన్న ఒక అటువంటి కార్యక్రమం చేశాడు. చింతమనేని ప్రభాకర్ వెళ్ళి వనజాక్షిని కొట్టాడు. ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈరోజు ఒకరి తర్వాత ఒకరు మనం ఏం తప్పు చేసినా మనల్ని మళ్ళీ సమర్థించేటువంటి నాయకుడు మనకు ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ నాయకులకు ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి మార్పు వారిలో వస్తుంది? ఈరోజు నిజంగా ప్రివిలేజెస్ అనేవి ఎంపీ కంటే కొన్ని ప్రివిలేజెస్, కొన్ని సదుపాయాలు ఇస్తారు తప్ప ఇండిగో సిబ్బందిని కొట్టడం, లేకపోతే విమాన సిబ్బందిని ఏమొచ్చి మ్యాన్ హ్యాండిల్ క్లియర్ కట్గా అందులో కనబడతా ఉంటే నేను జెంటల్గా మాట్లాడాను అనేటువంటి మాటలు ఆయన అబద్ధాలు క్లియర్ కట్గా చెప్తా ఉంటే ఏ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లోకి ఈరోజు రాజకీయ నాయకుల మీద వస్తుంది? పెద్ద శ్రీనివాసరావు గారు అన్నట్టు చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా శాసనసభలోనే చెప్తున్నారు, నేను చంద్రశాసన్ని చేసిన వదిలిపెట్టను, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించి తీరుతా అని చెప్పి వేలు కూడా చూపించి చాలా గట్టిగా హెచ్చరించారు అసెంబ్లీలో. మరి బయట ఆ విధంగా జరగట్లేదని మీరు ఎందుకు ఆరోపణలు చేయాల్సి వస్తుంది? చంద్రశాసన్ ఎవరి మీద చెప్పాలి ఆయన? అంటే ఎదుటి పార్టీ వాళ్ళ మీద, లేకపోతే ప్రజల మీద, లేకపోతే ప్రజల్ని పీడించుకొని తింటానన్నటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడా? లేకపోతే మా నాయకులకి నేను చెప్పినటువంటి మాటలు, నేను ఇచ్చేటువంటి వార్నింగ్లు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మా ఎంపీలకి, మా ఎమ్మెల్యేలకి వర్తించదన్నటువంటి ఆలోచన మరి ఆయనకు ఉందేమో. మరి దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడి నుంచి మరి ఆయన చెప్పుకుంటా ఉంటాడే, మరి ఇటువంటివన్నీ ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడా? లేకపోతే ఇటువంటివన్నీ ఆయన సమర్థిస్తూ ఉన్నారా? లేకపోతే అధికారుల మీద చేసుకోండి, ఎవరొడ్డొచ్చినా నేను హిట్లర్ కంట గొప్పవాడిని అనేటువంటి ఫీలింగ్ ఆయనకు ఉందేమో. మరి ఎవరు అడ్డొచ్చినా సరే మీరు ఎవరిని ఖాతరు చేయాల్సినటువంటి పని లేదు. ఎగిరే ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి నేను ఎక్కుతానన్నా సరే వాళ్ళు ఎక్కించుకునేటువంటి కార్యక్రమం మీరు చెయ్యండి అని చెప్పి అటువంటి మాటలు ఏమన్నా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడేమో కనబడతా ఉంది ఈరోజు. రైట్ రవిచంద్ర రెడ్డి గారు, మొన్న గైక్వాడ్ అంటే మహారాష్ట్రకు సంబంధించి ఎంపీ ఒక గొడవ చేసినప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిస్కషన్ జరిగింది. లోక్సభలో కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన తర్వాత కొన్ని మార్గదర్శకాలు కూడా ఎట్లాంటి వచ్చాయి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే, ఎవరైనా సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరిస్తే, ఎవరైనా ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే
ఆ ఫ్లయింగ్లో ఉన్నటువంటి సిబ్బంది మీద ఏదైనా కాస్త పరుషంగా మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళని బ్యాన్ చేసి తీరుతామనో ఒక ఇది కూడా వచ్చింది. గైక్వాడ్ని కొన్ని రోజులు విమానాలు కూడా ఎక్కించలే. మొత్తం మీదకి వ్యవహారం తర్వాత రాజకీయంగా సర్దుమణిగిన కొన్ని మార్గదర్శకాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఆ మార్గదర్శకాల ప్రకారం జేసీ దివాకర్ రెడ్డిని ఇతర విమానాలు ఎక్కనీయకుండా అడ్డుకోవాలా, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినందుకు నేరుగా లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలంటారా? ఆ విషయాలు మనం చెప్పే దానికి కాదు, కానీ చట్టం ప్రకారం ఎవరికైనా సామాన్యమైన ఒక్కరికైనా లేకపోతే ప్రజాప్రతినిధికైనా కొన్ని మాత్రం కామన్గా ఉంటాయి. వాళ్ళకి వచ్చే ప్రివిలేజెస్ ఉంటే బోర్డింగ్ పాస్ ముందుగా తీసుకోవచ్చు, తర్వాత లగేజ్ ఇలాంటివి కావచ్చు, ఫ్రిస్కింగ్ అనేటివి ఉండకపోవచ్చు, క్యూలో నిలబడాల్సిన అవసరం రాకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం మెయిన్ దీంట్లో గమనిస్తున్న అఫెన్సులు రెండు. ఒకటి దురుసుగా ప్రవర్తన అయితే, రెండవది దురుసుగా ప్రవర్తించిన తర్వాత బోర్డింగ్ పాస్ లేట్గా అయినా కూడా ఇస్తారనే విషయం మాత్రం ఇప్పుడైతే అవగతం అవుతుంది. అంటే లాస్ట్ 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో కూడా దబాయిస్తే ఈ ప్రివిలేజ్ కూడా ఆ దబాయించిన ప్రజాప్రతినిధులు అప్లికబుల్ అనేది ప్రూవ్ చేసింది. రాజేంద్ర రెడ్డి గారు మీరు చెప్పిన మాటల ప్రకారం రూల్ ని ఇతను ఉల్లంఘించడమే కాకుండా ఉల్లంఘించినందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎలా బెండ్ అయ్యారు? నేను అదే ఆశ్చర్యపోతున్నాను. అంటే ఎయిర్లైన్స్ యాజమాన్యం కూడా బెండ్ అయిపోయిందా అంటే, అందుకే ఈరోజు వాయిస్ ఫుటేజ్ విడుదల చేయలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అంటే మీరు ఇందాక అన్నారు మాకు వాస్తవం తెలీదు, అశోక్ గజపతిరాజు గారు అదే ఎయిర్పోర్ట్లో ఉన్నారని మీరు అన్నారు. అదే నిజమంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయబట్టి ఇవన్నీ జరిగినాయేమో అనేది మా అనుమానం. రైట్ ఒకసారి శ్రీనివాసరావు గారు, మొత్తం మీదకి ఇన్సిడెంట్ ఎలా ట్రీట్ చేయాలి, ఎలాంటివి జరగకుండా ఉంటారంటే ఏం చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి? కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ గతంలో కొన్ని రూల్స్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. మీరు ఎట్లా చేయొద్దు, ఎట్లా చేసిన వాళ్ళని ఖచ్చితంగా బ్యాండ్ లిస్టులో పెడతాం, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కూడా ఇష్యూ చేయమని ఒక రకమైన హెచ్చరిక చేశారు. చేసిన తర్వాత కూడా ఇది జరిగింది. ఇప్పుడు చట్టాలు వీళ్ళంతా చట్ట నిర్మాతలండి. యాక్చువల్గా ఏంటి పార్లమెంటేరియన్స్ వీళ్ళంతా ఎవరు చట్టాలు చేస్తారు. వాళ్ళు మేము చట్టాలు చేస్తాం, మీరు వాటిని పాటించండి అని ప్రజలకు చెబుతున్నట్టుగా ఉంది. మేము చట్టాలకు అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ మేము చేస్తుంటామని ఆచరించడం మాత్రం మీ వంతు. ఇదంటారు చూస్తారా, చెప్పేటందుకు నీతులు ఉన్నాయని చెప్పడానికే ఉంటాయి, ఆచరించడానికి లేవని చెప్పి ఏదో సినిమాల పాట కూడా ఉంది. అలానే ఇవాళ ఈ బాధ్యత కలిగినటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వీళ్ళు ఇంకొకటికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి ఇంతకుముందు 2-3 ఇన్సిడెంట్స్ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ విషయంలో జరిగితే కేసులు పెట్టిన సందర్భాలు కూడా చూసాం. అలానే మొన్న గైక్వాడ్ విషయం, మీరు శివసేన విషయం చెప్పినప్పుడు కూడా తర్వాత ఆయన్ని కాస్త మళ్ళీ సడలిస్తూ ఒక మంచి పని చేశారు, కొన్ని మార్గదర్శకాలు పెట్టారు. ఆ మార్గదర్శకాలు ఎంతవరకు పాటిస్తున్నారు, ఎంతవరకు అమలు అవుతున్నాయి అన్న సంగతాన్ని తెలియాలి కదా జనానికి. ఓకే కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్. విశాఖ ఎయిర్పోర్ట్లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగంపై డిస్కషన్ కొనసాగుతుంది. వరుసగా 2 సంవత్సరాల్లో 2 సార్లు ఒకే తప్పిదానికి పాల్పడ్డ జేసీ దివాకర్ రెడ్డిపై పౌర విమానయాన శాఖ చర్యలు తీసుకునే సమర్థతను ప్రదర్శించగలదా, లేకపోతే మునుపట్లానే నేరుగా ఎలాంటి చర్యలు లేకుండా వదిలేస్తారా? ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. ముందుగా ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం చేద్దాం, ఈ ఇష్యూ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎందుకంటే మీ గవర్నమెంటే చాలా గట్టిగా చెప్పింది. అశోక్ గజపతిరాజు ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి అతీతంగా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కాబట్టి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు క్షమించబోము అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి మీద అశోక్ గజపతిరాజు చర్య తీసుకోగలరా లేదా? ఒకటి శ్రీహరి గారు, ఇప్పుడు ఒకటి ఏంటంటే బాధ్యతాయుతమైన వ్యక్తులందరం కూడా కొంత ఓపికగా ఉండాలా, లేకపోతే ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు కొంత బ్యాలెన్స్గా ఉండాలనే విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ ఉండాలని కూడా ఆకాంక్షించింది. నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ లైవ్, నేనే విశాఖపట్నం నుంచి వస్తున్నా, నేను ఇండిగో ఫ్లైట్లోనే వచ్చిన. ఇక్కడ నేను రావడానికి 37 నిమిషాలు లేట్ అయింది. కరెక్ట్గా 7 గంటల 10 నిమిషాలకు ఇక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ కావాలా. కనీసం నువ్వు ఎవరినన్నా అడుగు, సమాధానం చెప్పరు, ఏమన్నా మాట్లాడు, చెప్పేటువంటి పరిస్థితి లేదు. విమానాలు ఎందుకు వెళ్తారు శ్రీహరి గారు? ఎవరైనా సరే విమానానికి వెళ్ళేటువంటి నిర్దేశం ఏంటంటే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే తన అవసరం కోసము, లేకపోతే తొందరగా చేరుకోవాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన విషయంలో దివాకర్ రెడ్డి గారు ఎయిర్లైన్స్ మీద దాడి చేశారా, ఎయిర్లైన్స్ సిబ్బంది దివాకర్ రెడ్డి గారి మీద దాడి చేశారా, ఏ రకమైన సమాధానాలు చెప్పినారనేటువంటిది పూర్తి పూర్వపరాలు వస్తే మనం దివాకర్ రెడ్డి గారి తప్పు, లేకపోతే ఎయిర్లైన్స్ సిబ్బంది తప్పు, లేకపోతే ఇక్కడ ఏం జరిగింది, లేదా పర్మనెంట్గా నిషేధం విధించాలా, లేకపోతే ఎయిర్లైన్స్ నిషేధించాలా అనేటువంటిది చెప్పచ్చు.
ఒకటి విజువల్స్ వచ్చాయి, విజువల్స్ వచ్చిన తర్వాత ఆయనకు విమానానికి అనుమతి ఇవ్వలేదు, ఆయన బోర్డింగ్ పాస్ ఇచ్చలేదు, వాళ్ళ వైపు నుంచి వస్తున్నది అంటే సమయం అయిపోయింది అనేది. నేను ఒకటి అడుగుతున్నా, మీకు 2 గంటల ముందు రమ్మంటారు ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్కు, 45 నిమిషాల ముందు చెక్-ఇన్ కావమంటారు, బోర్డింగ్ కావమంటారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి బై రోడ్డు 5 నుంచి 6 గంటలు మంచి కారులో పోతాయి. ఈరోజు విమానంలో పోవాలంటే ఇక్కడ నుంచి 2 గంటల ముందు ఎయిర్పోర్ట్కి పోవాలి, ఎయిర్పోర్ట్లో 1 గంట 3 గంటలు ఉండాలి, ట్రావెల్ 1 గంట 4 గంటలు చేయాలి, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి లగేజ్ తీసుకునే 1 గంట 6 గంటల పాటు. అంటే ఒకటి మీరు జేసీ దివాకర్ రెడ్డి, మేము ఇక్కడ శ్రీనివాసరావు గారు కానీ లేదా మా సోదరుడు కానీ, ఒక్క నిమిషం, జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ లో చేసిన పని ఏదైతుందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది, ఏమైతుందో అది సమర్థనీయమా కాదా అనే అంశం. పార్లమెంట్ సభ్యుడిగా మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా తిరుపతి ఎయిర్పోర్ట్కి పోయారు. ఎయిర్లైన్స్ సిబ్బంది ఏ రకంగా వ్యవహరించారు, ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు, ఆ రోజు మనం ఏం మాట్లాడాం, ఆ రోజు నచ్చినటువంటి వాళ్ళందరూ ఏం మాట్లాడారు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఎట్లా దాడి చేస్తాడండి, ఏ రకంగా అన్యాయం చేశాడని అని మాట్లాడారు. అమర్నాథ్ గారు, అందుకేనండి ఒక్క నిమిషం, కేసులు పెట్టడం తిరుపతి ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఎందుకు వివరించాల్సి వచ్చింది, ఆ రోజు ఎయిర్లైన్ సిబ్బంది వివరించింది సరైనది కాదు కాబట్టి. తిరుపతి విమానాశ్రయంలో అవాళ జరిగిన ఇన్సిడెంట్, ఇవాళ విశాఖపట్నంలో జేసీ దివాకర్ రెడ్డి జరిగిన ఇన్సిడెంట్ 2 సమానమైన ఇన్సిడెంట్లా, లేకపోతే 2 వేరు నేపథ్యాలు ఉన్నాయా? హలో చెప్పండి అమర్నాథ్ గారు. తిరుపతి విమానాశ్రయంలో అవాళ మిథున్ రెడ్డి గారు, ఆ రోజు మిథున్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భం అది. ఓకే, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో పోనీ ఏ తప్పో ఒప్పో ఏం జరిగిందో తెలియదు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు, దాని మీద ఇంకా కేసు నడుస్తూ ఉంది. దాని మీద మిథున్ రెడ్డి గారిని రిమాండ్ కూడా తీసుకున్నారు, దాదాపు 15 రోజులు జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు. ఈ రోజు కేసు ఆఖరిలో తేలుతుంది. అది ఇది క్లియర్ కట్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏంటి ఇష్యూ అని చెప్పని అడుగుతా ఉంటే దానికి సంబంధించి 4 గంటలు పడుతుంది, 5 గంటలు బెంగళూరులో ఇప్పుడు అతను ఏ ఇన్సిడెంట్ జరిగింది, జగన్ గారికి సెండ్ ఆఫ్ చేస్తున్న సందర్భంలో 2 గ్రూపుల మధ్య వచ్చిన గొడవ, ఆ సందర్భంగా ఎయిర్లైన్ సిబ్బందికి వాళ్ళకు వచ్చిన వివాదం ఇవాళ జరుగుతున్నట్టుగా అంటే 8 గంటల 5 నిమిషాల కంటే 7 గంటల 46 నిమిషాల వరకు కూడా లోపల బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఉన్న సందర్భం అయితే ఓకే, మీరు అడిగింది కరెక్ట్ కావచ్చు. కానీ ఇవాళ జరుగుతున్న సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో సేమ్ అలానే జరిగింది ఇన్సిడెంట్. ఓకే, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మీరు అన్నట్టుగా విడిచిపెట్టారు అనుకుందాం. ఇవాళ కూడా అలాంటి ఇన్సిడెంట్ ఎట్లా తీసుకోకుండా ఉంటారు, ఏ రకంగా మనిషికి ఎట్లా ట్రీట్మెంట్ వేరేగా మారుతుంది, నేపథ్యాలు కూడా వేరే అయినప్పుడు కూడా ఒకే ఘటన ఎలా చూడగలరు? శ్రీహరి గారు, నేను ఏమంటా అంటే ఆ రోజు మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కూడా దుర్మార్గం అని చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా. ఎందుకంటున్నాను ఆ విషయం అంటే, నాలాంటి సాధారణమైనటువంటి మీలాంటి సాధారణమైనటువంటి వాళ్ళు మనం ఎయిర్పోర్ట్కి పోతే 45 నిమిషాలు అయితే ఇక్కడ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంది 20 నిమిషాలు మాత్రమే. వీళ్ళు ఆల్రెడీ పిఎన్ఆర్ నెంబర్ పంపుతారు, పంపిన తర్వాత వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. ఇక్కడ సంఘటన ఏంటంటే, నేను దివాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కానీ లేకపోతే శ్రీహరి కానీ అక్కడ నిజంగా నువ్వు కూడా ఒక రోజు ఏదైనా పని మీద విజయవాడకి వెళితే లేదా మీ ఊరికి వెళ్ళడానికి విశాఖపట్నం వెళితే వెళ్ళే సందర్భంలో ఈ రకంగా మనం అక్కడ నిలబడుకున్నప్పుడు నీ షెడ్యూల్ ఏదైనా ఫిక్స్ అయితే ఏ రకంగా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతాం అనేటువంటి వాస్తవంలో అన్ని రాజకీయ కోణంలోనే మనం మాట్లాడొద్దు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ ఎయిర్లైన్స్ యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన యాటిట్యూడ్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు మన స్టూడియోకి వచ్చేదానికి నేను కమిటీ అయినా మన కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు 10 సార్లు ఫోన్ చేశాడు. ఏం చేయగలుగుతా నేను, ఎవరన్నా సమాధానం చెప్తారా, చెప్పేటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా బాధ్యతాయుత కలిగినటువంటి వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించే వాళ్ళ పట్ల కూడా కొంత హుందాగా వ్యవహరించాలనేటువంటి విషయంలో నేను ఏకీపిస్తా. అదే సందర్భంలో ఎయిర్లైన్స్ వాళ్ళు చేసేటువంటి కూడా కరెక్ట్ అనేటువంటిది వాళ్ళ యొక్క దుర్మార్గమైన చర్యలు మాత్రం నేను సమర్థించడానికి సిద్ధంగా లేదు. అమర్, ఇక్కడ దివాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అయితే ఒక రకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిథున్ రెడ్డి గారు అయితే ఒక రకంగా మాట్లాడద్దు. విశాఖపట్నంలో నీకు తెలుసు అనేక మంది విఐపీలు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లకు నువ్వు వస్తుంటావు, సెండా పిచ్చేదానికి వస్తుంటావు. మనం చాలా సందర్భాల్లో విశాఖ ఎయిర్పోర్ట్ లో కలిసాం. అయితే అక్కడ ఏ రకంగా వ్యవహరిస్తానన్న విషయం నీకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మనసు విప్పి మనం నిజాయితీగా మాట్లాడదాం. నేను అదే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది అదే.
నేను ఈరోజు ఆయన తాలూకు ప్రవర్తన కోసం ఆయన చేసినటువంటి రుబాబ్ ఏదైతే ఉందో ఈరోజు మ్యాన్ హ్యాండిల్ చేశాడు, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదో ప్రింటర్ని తోస్తాడు, ఇవన్నీ క్లియర్ కట్గా కళ్ళ కనబడుతుంది. ఒక ఎంపీగా అటువంటి వ్యవహారం చేయొచ్చా లేదా అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. లేకపోతే అటువంటి దానికి ఏమైనా ప్రివిలేజెస్ ఎంపీకి ఉన్నాయో లేదో చెప్పండి. పోనీ అమర్నాథ్ గారు దీనికి రిలేటెడ్ కాదని అనేదానికి లేదు. ఎయిర్లైన్స్ ప్రవర్తన విషయంలో కూడా సమీక్ష జరగాల్సిందే. ఆ సమీక్ష ఏ విధంగా ఉండాలి అంటే సపరేట్ డిస్కషన్ ఎలా అవుతుంది? ఎయిర్లైన్స్ కి సంబంధించినప్పుడు ఎయిర్లైన్స్ దాంట్లో విషయంలో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు సపరేట్ అది చూడండి, అది వ్యక్తులకి ఎయిర్లైన్స్ అంటే ఒక విమానం ఎక్కడానికి ముందు 2 గంటల ముందు వెళ్ళాలా, అరగంట ముందు వెళ్ళాలా, 40 ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్. లేదు జనమందరూ సెక్యూరిటీ లేకుండా ఒకే ఎంపీ 2016లో ఒకేసారి ఇలాంటి ఇన్సిడెంట్ పట్ల మీరు చెప్పిన నేను చెప్పలేను కదా. నేను అనేది ఏంటంటే మీకు కావాల్సింది మీరు చెప్పే విధానంలో నేను చెప్పలేను, కానీ నేను అనేది ఒక మాట మాత్రం నిజం. దానికి సంబంధించిన సబ్జెక్ట్లో దాని లోతుపాతుల్లోకి పోయినప్పుడు చర్చ జరగాల్సిందే. ఎయిర్లైన్స్కి సంబంధించిన విషయంలో కూడా లోటుపాట్లు ఉన్నాయి. గతంలో 1000 రూపాయల టికెట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఈరోజు 2550 రూపాయలు కన్వీనియన్స్ ఫీజు కానీ తర్వాత మిగతా అన్ని కానీ మిగతా అన్ని అంటే సార్ మీరు ఏ విధంగా చెప్పాలి, మీరు చెప్పాల్సిన మాట మీరు చెప్పాల్సిన మాట ఒక్క నిమిషం సార్ మీరు మీరు ఒక అంశం ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఇస్తా ఖచ్చితంగా ఒక్క మాట చెప్పండి. మీరు చెప్పదలుచుకున్న మాట జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పుంటే ఖచ్చితంగా డిస్కస్ చేసేవాళ్ళు. ఆయన ఏం చెప్పారు మనకి ఏం చెప్పారు? ఎయిర్లైన్స్ విధానాలు మారాలని చెప్పారా, సిబ్బంది మారాలని చెప్పారా, లేకపోతే ఈ ప్రాబ్లం ఎదుర్కొన్నారని చెప్పారా? నన్ను చెప్పనిస్తే మొత్తం మ్యాటర్ 2 నిమిషాల్లో అయిపోద్ది. ఈ రోజు మనకు విజువల్ ఉంది కానీ ఆడియో లేదు. ఆడియోలో ఆయన ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారని కూడా చూడాలి. 1 2 ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, సాక్షాత్ అశోక్ గజపతి రాజు గారు దాంట్లో భాగస్వామ్యం కాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఇలాంటి సమీక్షలన్నీ చేయాలంటే ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో. ఇప్పుడు విష్ణు గారికి కష్టం కలిగింది, మన నాకు కలిగింది, చాలా మంది కలుగుతుంది. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? అదే విషయం నేను చెప్పదలుచుకుంది. ఒకటండి, నేను గైక్వాడ్ ఒక కథ విన్నాను. ఆయన్ని విమానం ఎక్కనివ్వాలని చెప్పి తర్వాత పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అట్నే మిథున్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ఆయనే చెబుతున్నారు, కేసు పెట్టారు, రిమాండ్ కూడా పంపించారని. ఇక్కడ ఏం జరిగింది? ఆయన ఢిల్లీ వెళ్ళిపోయినాడు. అంతే తేడా. ఇప్పుడు వెంటనే ఒక చర్య ఉండాలండి. ఇప్పుడు నేనే ఆ పని చేశాను అనుకోండి, అక్కడ నన్ను విమానం ఎక్కనిచ్చేవాళ్ళ, పంపించేవాళ్ళ. అందరికీ ఒకటే రకమైన రూల్. నేను చెప్పేది అంటే అతను చేసిన దాన్ని నేను సమర్థించను. అక్కడ వాళ్ళు కూడా ఏమీ తప్పు ఏదో చేస్తుంటారు ఆగ్రహంగా. అతను అంత మాట్లాడాడంటే వాళ్ళు కూడా ప్రొవొకేషన్ ఉండొచ్చు. కానీ ఏదంటే అసలు విచారణ జరగాలి. అతను ఎందుకు చేశాడు? ఇప్పుడు కనీసం నేను పోయి అక్కడ టెలిప్రింటర్లో ఏదో ముట్టుకుంటే ఊరుకుంటారా మామూలు సామాన్యుడు? కాబట్టి ఏంటంటే అక్కడ వెంటనే మిథున్ రెడ్డి గారిని 15 రోజులు రిమాండ్కి పంపించారని చెప్పి చెబుతున్నారు, వారే చెబుతున్నారు కదా. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగిందా ఇక్కడ? లేదు. హాయిగా పోయి మామూలుగా విలేకరులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఇది నేను చెప్పేది. వెంటనే ఒక తప్పు చేసిన వాడి కనుక ఇది ఉంటుంది శిక్ష అనే భయం కల్పించారా? లేదు. అది జరుగుతుంది. అట్నే వారు చెప్పినట్టుగా అంతకుముందు జరిగింది ఏంటి, ఈయన ఇట్లా బిహేవ్ చేయడానికి ముందు వాళ్ళు ఏం చేశారు దాన్ని కూడా జరగాలి. గైక్వాడ్ ఇష్యూలో ఎంపీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఒక డిబేట్ జరిగింది. అవును, అదే డిబేట్ జరిగింది. ఈ రోజు కూడా జరుగుతుంది. ఈ సాక్షి ఛానల్ కూడా చాలా మంది చూస్తున్నారు. అయితే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం ఒకవేళ ఎయిర్లైన్ సిబ్బంది తప్పు చేసినా లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రివిలేజ్ ఉంటుంది. అతను ఆ ఎయిర్లైన్స్ అవసరమైతే ఏ స్థాయికైనా తీసుకెళ్లొచ్చు. పార్లమెంట్ సభ్యుడిగా కమ్ టు ద పాయింట్. అయితే మనం మనుషులుగా ఆయన ఏ పరిస్థితుల్లో హైదరాబాద్కి రావాల్సి ఉండింది, అక్కడ నిజంగా ఏం జరిగింది, ఎంత సైమింగ్ గ్యాప్ ఉంది అనేటువంటిది పత్రికాముఖంగా కానీ లేకపోతే అన్న చెప్పినట్లు వాళ్ళ ఆడియో విజువల్స్ కానీ లేకపోతే ఆయన ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినాడు అనేది అధికారికంగా స్పందించి బయటకు వస్తే
అప్పుడు ఒకవేళ దివాకర్ రెడ్డి గారు నిజంగా డిలేగా వచ్చి ఆయన కారణంగా అక్కడైనా సిబ్బంది సరిగ్గా వివరించకపోతే రెండు రకాలు. ఒకటి సిబ్బంది సరిగ్గా వివరించకపోతే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయడం, సంబంధిత వ్యవస్థల్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం, ఆయనకున్నటువంటి విస్తృత అధికారాలను వాడుకోవడం. అయితే ఏది ఏమైనా కూడా ఒక విషయాన్ని అయితే ఇక్కడ గుర్తు చేస్తున్నాం. మనం ఇక్కడ ఎందుకు వస్తుంది దివాకర్ రెడ్డి గారి చర్చ? రోజు ఎయిర్పోర్ట్ లో 20 మంది కొడతారండి, మీకు తెలుసు లేదు ఆ విషయము? రోజు ఎయిర్పోర్ట్ లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మీరు ఎంక్వైరీ చేయండి, రోజు ఎంతమంది బాధితులు ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్లు ఇబ్బంది పడి వాళ్ళ ఎయిర్లైన్స్ తిట్టిపోతారు అనేటువంటిది. అయితే ఇక్కడ దివాకర్ రెడ్డి గారు ఎందుకు చర్చకు వచ్చింది? ఈ రోజు నేషనల్ మీడియా చర్చకు వస్తుంది, ప్రధానమైన ఛానల్ నుంచి చర్చకు వచ్చిన ఏంటంటే బాధ్యతాయుతమైన, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్, బాధ్యతాయుతమైన మీరు ఎంక్వైరీ చేయండి, రోజు ఎంతమంది బాధితులు ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్లు ఇబ్బంది పడి వాళ్ళ ఎయిర్లైన్స్ తిట్టిపోతారు అనేటువంటిది. అయితే ఇక్కడ దివాకర్ రెడ్డి గారు ఎందుకు చర్చకు వచ్చింది? ఈ రోజు నేషనల్ మీడియా చర్చకు వస్తుంది, ప్రధానమైన ఛానల్ నుంచి చర్చకు వచ్చిన ఏంటంటే బాధ్యతాయుతమైన, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఆ రకంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే మీరు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, లేకపోతే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కొంత పేషెన్స్ తో వ్యవహరించాలనే విషయంలో నేను ఏకీపిస్తా. ఏదేమైనా సరే ఒకవేళ దివాకర్ రెడ్డి గారి విషయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది తప్పున్నా, ఇంకోటి తప్పున్నా స్పష్టంగా ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాల్సిందే. ఒకవేళ ఎయిర్లైన్స్ సిబ్బంది తప్పుంటే కూడా ఎయిర్లైన్స్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాల్సిందే. దివాకర్ రెడ్డి గారి మీద ఒకవేళ తప్పు చేసింటే కూడా దివాకర్ రెడ్డి గారి మీద. ఒకే ఒక ప్రశ్న, కాక్పిట్లోకి అంటే లోపల ఉన్న పైలట్ దగ్గరికి ఒక ఎయిర్ హోస్టెస్ ఫ్లై అవుతున్న సమయంలో డోర్ తీసి లోపలికి వెళ్ళినందుకు 2 పైలట్ల మీద, ఎయిర్ హోస్టెస్ మీద జీవితకాలం విధుల నుంచి తొలగించారు. ఇలాంటి ఇన్సిడెంట్ మనం చూసే ఉంటాం కదా. అంత 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 క్రమశిక్షణగా, అంత డిసిప్లైన్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మన దగ్గర అలా కంట్రోల్ అంత యాక్షన్ తీసుకున్న సందర్భాల్లో వివిఐపీలు ఇట్లా బిహేవ్ చేసినప్పుడు మనం ఎక్కడైనా ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నాం. మీరు శ్రీహరి గారు ఒకటి వివిఐపీలు తప్పు చేశారని పార్లమెంట్ లో పక్కన పెట్టింది. మీరేందంటే ఇక్కడ దివాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం అది చేసిందని మాట్లాడండి. దివాకర్ రెడ్డి గారు తప్పు చేసిన తప్పే తప్పకుండా తప్పకుండా సెపరేట్ డిస్కషన్ ఎయిర్లైన్స్ కరెక్ట్ ఉందా లేదా, దేశవ్యాప్తంగా ఎయిర్లైన్స్ కి సరిపడా రన్వేలు ఉన్నాయా, మీ మంత్రి, మీ గవర్నమెంట్ ఉందండి అక్కడ. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ కాదు. దానికి కూడా బాధ్యత మీదే. ఇవాళ విమానయాన సంస్థలు సరిగ్గా పనిచేయట్లేదంటే దానికి కూడా కారణం మీదే అవుతారు, వేరొకరు ఎలా అవుతారు? ఒకసారి ముగిద్దాం. ఇవాళ విమానయాన సంస్థలు సరిగ్గా నడపకపోవడానికి సిబ్బంది కూడా పాసింజర్లు కూడా సరైన సేవలు అందలేదు, సరిగ్గా ఇక్కడ ఎయిర్పోర్ట్ లో సరైన సౌకర్యాలు అందట్లేదు, తదితర కంప్లైంట్ సంబంధించి కూడా బాధ్యత ఎవరు వహించాలి? కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే ఇవాళ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో వస్తున్న అనేక మంది వ్యక్తుల? సార్, ఎయిర్లైన్స్, రైల్వేస్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండేటువంటివే. సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలి, ఎన్డీఏ ప్రభుత్వం టేకప్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే ఇండిగో విమాన సిబ్బంది ఈరోజు మార్నింగ్ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ నిమిషం వరకు పోలీసులు ఎందుకు కేసు ఫైల్ చేయలేదనేది ఒక అంశం. ఆ రెండో అంశం ఏదైతే ఇందాక నుంచి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు దీని మీద ఆలోచన చేయాలి, మాట్లాడాలని చెప్పి మనం చెప్తా ఉన్నామో, ఇందాక జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రెస్ స్టేట్మెంట్ ఒకసారి మీరు తీస్తే ఏమైతే నేషనల్ మీడియాతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ ఇష్యూ అయిన తర్వాత ఆయన లాబీ లాంజ్లో కూర్చుంటే ఎవరైతే అశోక్ గజపతిరాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఆయనకి మళ్ళీ బోర్డింగ్ పాస్ ఇప్పించారన్నటువంటి మాట జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయనే ఎవరైతే లా మేకింగ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఉండి మళ్ళీ ఆయనకి బోర్డింగ్ పాస్ ఇప్పించి ప్రివిలేజ్ చేయించుండాలి. కానీ మనం ఈ రోజు మాట్లాడేది ఎయిర్లైన్ కి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ డిసిప్లైన్ వారు ఏ రకంగా చేస్తారో అందరూ ఇబ్బంది పడతారు, అందులో కాదంటలేదు. కానీ ఇప్పుడు ఇందులో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయాలా లేదా అనేటువంటిది, ఈ రకమైనటువంటి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి దివాకర్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి ప్రవర్తన చేయాలా లేదా అనేది డిస్కషన్ జరుగుతుంది. అది ఒప్పో తప్పో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏం లేదండి, ఇవన్నీ వడ్ల గింజల వేగం. ఇప్పుడు ప్రతి చోట మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఎయిర్పోర్ట్లో జరుగుతుండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు లోపల బిగపట్టుకొని చేస్తున్నారంటే వాళ్ళు ఎవరి దగ్గరికి పోలేరు.
ఎవరు వినేవాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ పార్లమెంట్ మీలాంటి- సభ్యుడు అట్ట కాదు మీలాంటి కదా. నాలాంటి సామాన్యులు ఆయన సెల్ ఫోన్ తీసుకొని సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడగలడు, ఇక్కడ ఇట్లా జరిగిందని. ఆ అవకాశాన్ని వదిలిపెట్టి ఇలా పోవటం అనేది తప్పంటున్నాను నేను చెప్పేది. సామాన్యుడు ఆగ్రహం ప్రదర్శించాడంటే తప్ప, అతను ఏం చేస్తాడు చెప్పండి. కానీ అతను అధికారం ఉన్నవాళ్ళు, అవకాశాలు ఉన్నవాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేయటం. శ్రీనివాసరావు గారికి నేను చెప్పింది ఏంటంటే, రోజు బాధితులందరూ మేము ఎయిర్పోర్ట్ లో అంటున్నా, ప్యాసింజర్లు బాధితులు. నేనన్నా ఒకవేళ టికెట్ వెళ్ళిపోతే మా సోదరు టికెట్ టికెట్ కొనుక్కోతాం. పేద ప్రజలు రోజు ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి అవసరానికి పోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఇప్పటికైనా సాక్షి ద్వారా చెప్తున్నా. కనీసం ఎయిర్లైన్స్ కూడా మానవతా పద్ధతి నిబంధనలు లోబడి పనిచేయమని చెప్తున్నా. ఒకవేళ దివాకర్ తప్పు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మీ దగ్గర ఉన్న వాళ్ళ వ్యక్తులే చేయాల్సింది మీరే. మళ్ళీ కలుసుకుందాం. సరిగా శ్రీహరి.